తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎన్నాళ్లు చినుకు సవ్వడి కోసం ఎదురుచూసిన రైతన్నకు ఊరట కలిగింది. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలమైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. తీరం వెంట 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వేస్తాయన్న అధికారులు జాలర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కరువు జిల్లా ఆదిలాబాద్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్టుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇటు నల్గొండ జిల్లాలోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మూసీ ప్రాజెక్టులో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. పస్రా, తాడువాయి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో కుండపోత వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. భూపాల్పల్లి ఏరియాలో 2 రోజులుగా వాన తెరిపివ్వడం లేదు. 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఖమ్మం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. కిన్నెరసాని, మల్లన్న వాగులు పొంగి పొర్లుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు వదులుతున్నారు. భద్రాచలంలోనూ నాన్ స్టాప్ గా వాన పడుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు బక్కచిక్కిపోయిన గోదావరి తాజా వర్షాలతో మళ్లీ జీవం పోసుకుంటోంది. ఏపీ విషయానికొస్తే తూర్పు గోదావరి జిల్లాలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రామచంద్రపురంలో ఎక్కువ వర్షపాతం నమోదు కాగా మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వాన పడింది. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. నారుమడులు వేసుకునే సమయంలో వానలు కురవడంతో రైతులు శుభసూచకంగా భావిస్తున్నారు. విజయనగరం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఒరిస్సా నుండి వస్తున్న వరద నీటితో తోటపల్లి రిజర్వాయర్ గరిష్ట స్థాయికి చేరుకుంది. నాగావళి నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు ముంపు భయంతో ఉన్నారు. జిల్లాలోని రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. అయితే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల విజయనగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో జనం ఇబ్బందులు పడుతున్నారు.